ఉండదు. మన అనుష్ఠానంలోనే ఏదో ఇంకా శ్రద్ధ తక్కువైంది, మనమే ఇంకా పూనికతో చెయ్యాలి. కాబట్టి భగవంతుడు అనుగ్రహించలేదనద్దు, మనం ఇంకా పూనికతో చెయ్యాలనండి అని చేశారు. శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు, స్వప్న దర్శనం ఇచ్చాడు. అంటే శ్రద్ధ అన్నది కూడా ఎవరు కల్పించాలి? గురువుగారి వల్ల కలుగుతుంది శ్రద్ధ. కాబట్టి ఇవన్నీ మన యందు అంకురింపచేసి అటు నడిపించడమే స్వభావంగా వచ్చిన మహాపురుషులు. అందుకని పుణ్యశీలాయ నమః, పుణ్యశీలాయ నమః అయినటువంటి శంకరాచార్యుల వారే సాంఖ్యయోగ విచక్షణాయ నమః. సాంఖ్యయోగ విచక్షణ అంటే సాంఖ్యము అన్న యోగమునకు పేరేమిటంటే ఆత్మానాత్మ వివేక రూపమైనటువంటి విజ్ఞానమునకు సాంఖ్యమని పేరు. ఆత్మ ఏది, అనాత్మ ఏది, ఏది ఆత్మ కాదు దాన్ని నిర్ధారణ చేసి చెప్పాలి. ఇది ఆత్మ అని నిర్ధారణ చేసి చెప్పాలి. ఆ రెండు చెప్పడాన్నే అనాత్మను విడిచిపెట్టేయండి. విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు మిగిలిపోయినదేదో అది ఆత్మ అని బోధ అంత గొప్పగా చెయ్యాలి. సాంఖ్యయోగ విచక్షణాయ నమః అని కీర్తింపబడిన శంకరాచార్యుల వారి అదే గ్రంథంగా ఇచ్చారు. ఆత్మానాత్మ వివేకము అని గ్రంథం ఇచ్చారు. అందులో అద్భుతమైనటువంటి ఒక వరుస క్రమం చెప్తారు. చెప్తూ అసలు అది చదువుతూ ఉంటేనే ఏమి అద్భుతమైనటువంటి ప్రతిపాదన రా అనిపిస్తుంది. ఆయన స్థూల శరీరము ఆత్మ కాదు అని మొదలెడతారంటే నేను ఇప్పుడు మొత్తం ఆత్మానాత్మ వివేకంలో ఉన్న విషయాలన్నీ చెప్పడం నాకు ఎక్కడవుతుంది? ఆ వైభవాన్ని నామాలుగా నేను విహంగ వీక్షణం చేస్తాను తప్ప. ఆయన ఒకటి అంటారు, నీ శరీరమే స్థూల శరీరము, నువ్వేమంటున్నావు? నేను అంటున్నావు. అంటే నీ దృష్టిలో అదే సత్యము, మంచిదే. నేను అని నువ్వు చూపిస్తున్న దాంట్లో ఏమున్నాయి? కాళ్ళున్నాయి, చేతులున్నాయి, ముక్కుంది, నోరుంది, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు నీ ఎడం చేత్తో కుడి చేతిని పట్టుకుని చెప్పవలసి వస్తే ఇది నా చెయ్యి అంటావు. అప్పుడు మళ్ళీ నేనుకి ఇది నేను కాదు, నేనుకు చెందిన వేరొకటి నాదయింది, నా చెయ్యి అయింది. అంటే నేను కాదు, నాది అయిపోయింది. అంటే నేను కాదుగా చెయ్యి. అప్పుడు చేతులు నువ్వు కాదు, కాళ్ళు నువ్వు కాదు, ముక్కు నువ్వు కాదు, కంఠం నువ్వు కాదు, హృదయం నువ్వు కాదు, కడుపు నువ్వు కాదు, కాళ్ళు నువ్వు కాదు. మరి అప్పుడు ఆత్మ శరీరం ఎలా నేను ఎలా అయింది? ఒకవేళ ఆత్మ ఎందుకు ముక్క తీసేయడం అన్న మాట ఉండదుగా. ఏ ప్రమాద కారణం చేతనైనా ఒక వ్యక్తికి ఒక చెయ్యి తీసేశారు, అంత మాత్రం చేత నేను లేకుండా పోయిందా? అజ్ఞానం దృష్టిలోనైనా అతను నేనున్నాననే అంటాడా? ఒక చెయ్యి తీసేశారు కానీ ఇంకా నేనున్నానంటాడు. చెయ్యి తీసేసినా శరీరం ఉందా? ఒక వేలు తీసేసినా శరీరం ఉందా? కాలు తీసేసినా శరీరం ఉందా? వెంట్రుకలు తీసేసినా శరీరం ఉందా? మరప్పుడు అది ఎలా ఆత్మ అయింది? అప్పుడు అది ఎప్పుడు నేనుగా ఉంటోంది, నాదిగా ఉంటోంది, మార్పు చెందుతోంది. ఒకప్పుడు బాల్యంలో ఉంది, ఒకప్పుడు కౌమారంలో ఉంది, ఒకప్పుడు యవ్వనంలో ఉంది, ఒకప్పుడు దృఢంగా ఉంది, ఒకప్పుడు నీరసపడింది. ఇన్ని మార్పులు చెందుతున్నది ఆత్మ ఎలా అవుతుంది? ఎలా నేనని దీన్ని చూపించి నువ్వు నేనని అంటున్నావు? అంటే ఆయన ప్రౌఢమైనటువంటి వాదన అలా ప్రతిపాదిస్తారు. అలా ఒక్కొక్క దాన్ని అనాత్మని తీసేసి చూపిస్తారు. ఇదేది నువ్వు అనుకుంటున్నట్టుగా నేను కాదు అని నిరూపణం చేస్తూ పెడతారు ఆ ఆత్మానాత్మ వివేకము అన్న గ్రంథంలో. ఆ క్రమంలో స్థూల శరీరం నువ్వు కాదు, సూక్ష్మ శరీరము నువ్వు కాదు. ఎందుకంటే మనస్సు నువ్వు లేచున్నప్పుడు జాగృతిలో ఉంది, సుషుప్తిలో ఏదది? సుషుప్తిలో లేదు, అది ఆత్మలోకి వెళ్ళిపోయింది. ఉంటే అక్కడ కూడా నీకు సంకల్పాలు వికల్పాలు ఉండాలిగా. మరి ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. నువ్వు ఏదో చాలా దుఃఖంలో ఉన్నావు, దుఃఖం భావం ఎక్కడి నుంచి వస్తుంది? మనసులోంచి వస్తుంది. ఏదో తలుచుకుని బాధ, అంత బాధలో ఉన్నావు. అంత బాధలో ఉన్నటువంటి వాడివి గాఢ నిద్రపోయావు. అప్పుడు బాధ ఏది? అప్పుడు శోకం ఏది? అంటే మనసు లేదు కాబట్టి. అంటే ఒకప్పుడుండి ఒకప్పుడు లేని సూక్ష్మ శరీరమైన మనసు నువ్వు ఎలా అయ్యావు? ఆత్మ అలా ఒకప్పుడు ఉండడం ఒకప్పుడు లేకపోవడం ఉంటుందా? ఉండదుగా. అది సత్యాత్మ, అది ఎప్పుడూ ఉంటుంది.
మరి లేనిది నేనని ఎలా అంటావు? నా మనసు అంటున్నావు. మళ్ళీ నేనైతే మనసు నేనే అవ్వాలిగా. అక్కడ మళ్ళీ నా మనసు అంటున్నావు. నా బుద్ధి, నా చిత్తము, నా అహంకారము, నా వ్యూహము, నా ప్రణాళిక అంటున్నావు. నీకన్నా వేరుగా నువ్వు కాదుగా. అయినప్పుడు అది సూక్ష్మ శరీరం కదా, అది అనాత్మ కదా. అది ఆత్మ అని నువ్వు ఎలా నిర్ణయించి నేనని చెప్తావు?